ఎటువంటి హీనమైనటువంటి గవర్నమెంట్ జాబ్ అయినా సరే రాత పరీక్షలో లేకపోతే ఒక సక్రమమైనటువంటి పందా లేకుండా ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు, ఎవడు ముఖ్యమంత్రిగా ఉంటేవాడు ఇష్టం వచ్చిన రీతిలో జీవోలు ఇచ్చుకుంటూ పోతూ సంతకాలు పెట్టుకుంటూ పోతూ మళ్ళీ సంతకాలు ఇప్పటికి అయిపోయింది ఇది అని చెప్పి మళ్ళీ కొత్తగా పాత విధానమే ఉండాలా ఇక నుంచి వచ్చే వాళ్ళకని ఎంతవరకు ధర్మం ఇది అని చెప్పి అడుగుతున్నారయ్యా. అందుకనే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి ఆలోచన చేయండి. విద్యాశాఖ మంత్రి గారిని లోకేష్ గారిని అందరూ కూడా అభ్యర్థిస్తున్నారు ఈరోజు. అదే తప్పు చేశారు, మీరు సరిదిద్దుకోండి, కనీసం న్యాయ విచారణ చేయండి, అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వండి. 100 మంది ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఉన్న వాళ్ళ నోట్లో మట్టి కొట్టి అసలు పరీక్షలో రానటువంటి వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇవ్వటం ఎంతవరకు న్యాయమని అడుగుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో అందరూ కూడా డిఎస్సి ఆ ఉద్యోగాల కోసం ఎవరైతే ఏదో తరబడి కాసుకొని ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా న్యాయం చేయాలి ప్రభుత్వం అని కలెక్టర్ ద్వారా ఒక వినతి పత్రం ఇవ్వడానికి మేమందరం ఇక్కడికి రావటం జరిగింది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన రోజు ఈ రోజు జరిగినటువంటి పొరపాటుకి తగిన శిక్ష అధికారులకి పడుతుంది. పూర్తి న్యాయం కూడా ఇప్పుడు ఈనాటి విద్యార్థులకి దొరుకుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.